జూన్ 2, 2024 ఆదివారం రాశి ఫలాలు. ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఆలయ దర్శనాల వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ప్రయాణాలలో అవరోధాలు ఉంటాయి. పనులలో ఆటంకాలు ఉన్న నిదానంగా పూర్తి చేస్తారు. వివాదాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. ఆరోగ్య విషయంపై శ్రద్ధ అవసరం. వ్యాపారాలు మరింత నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో పని ఒత్తిడి మరింత పెరుగుతుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి దూర ప్రాంత బంధువుల నుండి శుభవార్తలను అందుకుంటారు. చేపట్టిన పనులలో అవరోధాలు ఉండవు. వృత్తి ఉద్యోగాలలో అంచనాలను అందుకుంటారు. వ్యాపారాలలో తగిన లాభం పొందుతారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి వ్యవహారాలు కొంత నిదానంగా సాగుతాయి. ఉన్నట్టుండి నిర్ణయాలలో మార్పులు చేసుకుని ఇబ్బంది పడతారు. ఉద్యోగమున పనిభారం మరింత పెరుగుతుంది. ఆధ్యాత్మిక విషయాలలో దృష్టి పెట్టడం చాలా మంచిది. బంధువర్గంతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. ప్రయాణాలు కొంచెం కష్టంగా ఉంటాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి కొత్త పనులను శ్రీకారం చుడతారు. దూరపు ప్రాంత బంధువుల నుండి ఊహించని విధంగా ఆహ్వానాలను అందుకుంటారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. సమాజంలో విలువ మరింత పెరుగుతుంది. విలువైన వస్త్రధన లాభాలు ఉన్నాయి. వృత్తి ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. ముఖ్యమైన పనులు సాఫీగా సాగుతాయి. నిరుద్యోగులకు ఒక సమాచారం ఊరటనిస్తుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు కొత్త పద్ధతులను ప్రవేశపెడతారు. ఉద్యోగ విషయమై శుభవార్తను అందుకుంటారు. తదుపరి కన్యరాశి. కన్యరాశి వారికి ముఖ్యమైన పనులలో తొందరపాటు నిర్ణయాల వలన ఆర్థిక నష్టాలను కొని తెచ్చుకుంటారు. చేపట్టిన పనులు అవాంతరాలు కలిగి మధ్యలో నిలిచిపోతాయి. వివాదాలకు వెళ్ళకపోవటం చాలా మంచిది. ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారికి ప్రయాణాలు చికాకును కలిగిస్తాయి. సేవా కార్యక్రమాలకు ఆహ్వానాలను అందుకుంటారు. పాత రుణాలు తీర్చడానికి నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. కొన్ని పనులు వాయిదా వేయటం చాలా మంచిది. ఆరోగ్య విషయంలో వైద్యుని సంప్రదింపులు అవసరమవుతాయి. ఉద్యోగమున శ్రమ తప్పదు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశములు లభిస్తాయి. సంతాన విద్యా విషయాలలో సంతృప్తి కలుగుతుంది. అనుకున్న సమయానికి పనులను పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి. విభేదించిన వారే దగ్గరవుతారు. ఉద్యోగమున అనుకూల వాతావరణం ఉంటుంది. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి అప్రయత్నంగా పనులు పూర్తవుతాయి. సన్నిహితుల కలయిక సంతోషాన్ని కలిగిస్తుంది. చాలా కాలంగా వేచి చూస్తున్న అవకాశం లభిస్తుంది. వాహన కొనుగోలు అవరోధాలు తొలగుతాయి. ఉద్యోగ విషయమై ఇరుక్కున్న సమస్యల నుండి చాకచక్యంగా బయటపడతారు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి కొన్ని వ్యవహారాలలో ముఖ్యమైన మార్పులు చోటు చేసుకుంటాయి. శ్రమతో ప్రయాణాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగంలో పని ఒత్తిడి మరింత పెరుగుతుంది. దైవభక్తి పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించడం చాలా మంచిది. మిత్రుల నుండి సమస్యలను కొని తెచ్చుకుంటారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఇంటా బయట సమస్యాత్మక వాతావరణం నెలకొంటుంది. ఆరోగ్యం అంతగా అనుకూలించదు. సన్నిహితులతో దూరంగా మెలగటం చాలా మంచిది. నిరుద్యోగులకు నిరాశ తప్పదు. చేసిన పని మళ్ళీ చేయవలసి రావచ్చు. వృత్తి వ్యాపారాలు ఆశించిన స్థాయిలో ఉండవు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ప్రయాణాలలో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. చాలా కాలంగా తీరని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో హోదా మరింత పెరుగుతుంది. వ్యవహారాలు ఉత్సాహంగా ఉంటాయి. బంధుమిత్రులతో అనుకూల వాతావరణం ఉంటుంది. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుడి అనుగ్రహం వల్ల మీరు చేసే ప్రతి పనిలో మీకు విజయం సిద్ధించాలని, భగవంతుడి యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ మీ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఇంకొక సరికొత్త వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.